అందరికీ నమస్కారం. ముందు మన ముదుగుల పద్మనాభం గారికి, జిఎస్ రావు గారికి, వారికి ప్రగాఢ నివాళులు. అయ్యా, ఈ ముందు ఉన్న వాళ్ళు కొంచెం మాట్లాడబాకండి దయచేసి. ఇది మన ఈ మధ్యకాలంలో కొన్ని ఈ సోషల్ మీడియా ఎక్కువైన తర్వాత సంవత్సరాల నుంచి సమాజానికి జాతికి పనిచేసిన వాళ్ళు సోషల్ మీడియాలో కామెంట్లు పెట్టే వాళ్ళు కూడా ఒకే స్థాయికి వచ్చేసారు. ఇప్పుడు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టుకోవడానికి అర్హతలు ఏం లేవు, ఎవరైనా పెట్టేయచ్చు బ్యాలెన్స్ వేయించుకుంటే. సంవత్సరాల నుంచి పనిచేసిన వాళ్ళు అది ఎంతో క్రెడిబిలిటీ, ఎన్నో సంవత్సరాల వాళ్ళ జీవిత త్యాగాలు ఉంటేనే ఒకప్పుడు ఏదైనా పెద్ద పెద్ద కార్యక్రమాల్లో బయటికి రావడం ఉండేది. ఇప్పుడు పెద్ద చిన్న లేకుండా ఇటుపడితట్టు వాతావరణం వెళ్తుంది. అక్కడ కొంతమంది చిన్నపిల్లలు తెలియక పద్మనాభం గారనో రెడ్డనో ఇలాంటంటే కొంచెం బాధేసి, అంటే మేము కులం కోసం పనిచేస్తున్న వాళ్ళం, మాకు ఇదేంటి రేపొద్దున కులం కోసం పనిచేసే వాళ్ళు మమ్మల్ని కూడా ఇట్లాగే ఎవరు పడితే వాళ్ళు ఏదైనా మాట్లాడతారా, మేము ఎందుకు పనిచేస్తున్నామని మనసు బాధేసింది. కానీ ఈరోజు ఈ సభను చూసిన తర్వాత సమాజానికి పనిచేసిన వాళ్ళు, జాతి కోసం నిలబడే వాళ్ళకి ఎప్పుడుగా గుర్తింపు ఉంటుంది. అంత అద్భుతంగా ఈరోజు రాజమండ్రిలో మా రాజమండ్రి కాపు సంఘం పెద్దలందరూ కలిసి, అలాగే అన్ని రాజకీయ పార్టీ పెద్దలందరూ కూడా కలుపుకొని ఒక మంచి అద్భుతమైన అన్ని పార్టీలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా, అన్ని వర్గాలకు గ్రూపులకు అతీతంగా అద్భుతమైన వేల మందితో ఇంత మంచి కార్యక్రమం ఏర్పాటు చేసిన మీకు ముందు ధన్యవాదాలు. మన పద్మనాభం గారిని, జిఎస్ రావు గారిని తలుచుకుంటూ మనం చేసిన ఈ కార్యక్రమం ఎప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్లో నాకు తెలిసి ఇదే పెద్ద కార్యక్రమం. చాలా సభలు జరిగినాయి కానీ ఇదే పెద్ద కార్యక్రమం. మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. పద్మనాభం గారు వారి జీవితం అంటే ఒక రెండు అంశాలే. సహజంగా ఆయన రాజకీయ జీవితం ఆయన ఎక్కువ, రాజకీయ జీవితమే ఆయన ఎక్కువగా. అనేక రాజకీయ పార్టీలతో ఉన్నారు, అనేక పదవులు చేశారు. రాజకీయాల్లో పెద్ద స్థాయిలో ఇప్పుడు బొత్స సత్యనారాయణ గారు, ఉండవల్లి అరుణ్ కుమార్ గారు, వీళ్ళందరూ పెద్దలందరూ, జ్యోతి నెహ్రూ గారు అందరూ రాజకీయంగా ఎప్పటి నుంచో ఉంటున్న వాళ్ళు. కులానికి ఏదైనా అవసరం అయితే అడిగింది అంతవరకు చేసి పెడతారు, అంతేగాని అది ఒళ్ళంతా పూసుకోరు. అలా ఒక కులపరంగా పూర్తిగా కానీ వాళ్ళ నియోజకవర్గాలకు వచ్చేటప్పటికి మిగతా వర్గాల నుంచి, కులాల నుంచి ఓట్లు తగ్గిపోతుంటాయి. దానివల్ల ఒక్కోసారి ఓడిపోతుంటారు. అట్లాంటి దానికి కూడా ఆయన ఎప్పుడు వెనకడుగు వేయకుండా ఈ కులం కోసం నిలబడిన మనిషి. పైపెచ్చు రాజకీయాల్లోకి వచ్చిన వాళ్ళు అందరూ సమాజానికి నిజాయితీగా మేలు చేద్దామనే వస్తారు. తర్వాత అవినీతి సంబంధించినవన్నీ వస్తుంటాయి. కానీ ఇన్ని సంవత్సరాలు ఆయన రాజకీయ జీవితంలో ఎటువంటి అవినీతి మచ్చలేని వ్యక్తి. అది మన గొప్ప విషయం. పద్మనాభం గారి విషయంలో మనం అట్లా చూడగలిగిన వాళ్ళు ఎవరంటే మళ్ళీ ఉండవల్లి అరుణ్ కుమార్ గారు. అంత స్థాయిలో ఉండి ఏ అవినీతి కూడా ఇట్లా ఎక్కడ కనపడవు వాళ్ళ జీవితాల్లో. అలా పద్మనాభం గారు అలాంటి మహానుభావులు మన ఈ కాపుల్లోంచి రావటం, అంటే మేము కాపు కులం పనిచేస్తాం కాబట్టి చెప్తున్నాను, మా అదృష్టం అట్లాంటి వాళ్ళు రావటం. అన్ని మంచి పనులే చేస్తే, ఎక్కడ పొరపాట్లు తప్పులు లేకపోతే వాడు దేవుడు అవుతాడు. మనిషి జీవితంలో అన్ని కరెక్ట్గా చేస్తే వాడు దేవుడు అవుతాడు. పొరపాటు లేకుండా మనుషులు ఎందుకు ఉంటారు? అట్లాగే పద్మనాభం గారు ఇందాక సోమవీరాజు గారు వివరంగా చెప్పట్లా, ఎక్కడో జాతీయ స్థాయిలో ఉండి ముఖ్యమంత్రి అవ్వాల్సిన మనిషిని ఎవరికి వాళ్ళు రెచ్చగొట్టి ఆయన వేరే రకంగా డైవర్ట్ చేసేవాళ్ళని సోమవీరాజు గారు ఇందాక చెప్పట్లా మనతో. అట్లా ఆయన పంతం, పట్టుదల కొన్నిటితో ఆయన జీవితంలో ఆయనే చాలా పాపం నష్టం చేసుకున్నారు, చాలా అవకాశాలు కోల్పోయారు. అలాంటి మహానుభావుని వారు చేసిన సేవలు, మంచి పనులు మనం గుర్తుపెట్టుకొని వారు మనం చేయగలిగిన మన ఆస్తులను ఇవ్వద్దు, వాళ్ళకి ఘనంగా నివాళులు ఇవ్వటమే మనం చేయాల్సిన పని. మన సమాజం కోసం, జాతి కోసం పనిచేసిన అట్లాంటి వాళ్ళని మనం గుర్తుపెట్టుకోకపోతే మనల్ని ముందు తరాలు మర్చిపోతారు, మనల్ని కూడా. ఈ విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోండి అందరూ కూడా. నెక్స్ట్ జిఎస్ రావు గారు కాపునాడికి అధ్యక్షులు చేశారు. ఆయన నాకు తెలిసి వారి ప్రాంతంలో వారు ఎమ్మెల్యే చేశారు. మన కోవుర ప్రాంతాలు, నిడదవోలు ప్రాంతాల్లో కళ్యాణ మండపం ఏదో కట్టించారు వారు. అంటే రాజకీయంగా ఉంటూ కూడా హైదరాబాద్లో ఉన్న కాపు సంఘంలో కూడా యాక్టివ్ పార్టిసిపేషన్ ఉండేది జిఎస్ రావు గారిది. వారు మహానుభావులు, వారు కూడా
వెళ్ళిపోవటం అన్నది మనందరికి తీరని లోటు. ఈ పాత తరం వాళ్ళందరూ నిదానంగా నిష్క్రమిస్తున్నారు, వెళ్ళిపోతున్నారు పాత తరం వాళ్ళంతా కూడా. మళ్ళీ ఇంత పెద్ద జాతిని ఈ సమాజానికి ఉపయోగపడటానికి అందరూ నడుము బిగించి ముందుకు రావాల్సిన అవసరం ఉంది. అందరం మన ఇంట్లో కుటుంబాలు ఎవరు పనులు వాళ్ళు చేసుకునే వాళ్ళమే, ఎవరు సమాజానికి చేసే వాళ్ళు ఎవరు లేదు. సమాజానికి చేసేవాళ్ళు ఉండాలి, ఉంటేనే ఈ సమాజం బతుకుద్ది, జాతి బతుకుద్ది. ఇది గుర్తుపెట్టుకోండి. విలువలు కలిగిన వాళ్ళు వచ్చి పనిచేయాలి. ఇక్కడ అన్ని రాజకీయ పార్టీల వాళ్ళు వచ్చారు కాబట్టి నా విజ్ఞప్తి ఏంటంటే, పద్మనాభం గారు మన గతంలో మన రిజర్వేషన్స్ కోసం చేసిన ఉద్యమంలో ఏదైతే ఉందో మనకు 5% అసెంబ్లీలో తీర్మానం చేసి ఈ కేటగిరీలో ఎఫ్ కేటగిరీలో పెట్టారు 5% ఇస్తూ. అది కేంద్ర ప్రభుత్వానికి సంబంధం లేదు, రాష్ట్ర ప్రభుత్వానికి. కాబట్టి దయచేసి ఇప్పుడున్న ప్రభుత్వంతో పార్టీలకు అత్యంగా అందరూ కూడా పెద్దలందరూ కూడా ఇప్పుడున్న ప్రభుత్వంతో మాట్లాడి మన ఫైల్ కొంచెం ముందుకు జరపగలిగితే పద్మనాభం గారికి ఆయన ఆత్మ సంతోషిస్తుంది. ఆయన పోరాటం చేసి దానికే వస్తుమే కదా. అట్లాగే కాపు కార్పొరేషన్ సంబంధించి 2 ఏళ్ళలో ₹1 రిలీజ్ చేయాల. 3,000 కోట్లు ఇస్తున్నారు సంవత్సరానికి, 6,000 కోట్లు. రూపాయి కూడా రిలీజ్. 6,000 కోట్లు వద్దబ్బాయి, 600 కోట్లు ఇవ్వండి చాలా, డబ్బులు లేకపోతే. దయచేసి ఇప్పుడు అన్ని రాజకీయ పార్టీల పెద్దలు ఇక్కడ ఉన్నారు, పార్టీలకు అతీతంగా ఇప్పుడున్న ప్రభుత్వంతో మాట్లాడండి. రిజర్వేషన్ ఫైల్ని మూవ్ చేయడానికి ప్రయత్నం చేయండి. కాపు కార్పొరేషన్ నిధులు ఇట్లాంటి వాటిని కొంత వచ్చేటట్టు చూడండి. ఇది పద్మనాభం గారి కోరికలు ఇవి. ఆ కోరిక అవి ఎంతో కొంత నెరవేరితే ఆయన ఆత్మ శాంతి ఇస్తుంది. కాబట్టి ఆ విషయంలో పెద్దలందరూ నడుము బిగించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఎమ్మెల్సీ తోట తిరుమతులు గారు వచ్చి మాట్లాడాలని కోరుతున్నాను. సజ్జల రామకృష్ణారెడ్డి గారికి స్వాగతం సుస్వాగతం. పైకి వచ్చి నివాళులు అర్పించుకో కోరుతున్నాం. ఈరోజు ఇక్కడ జరుగుతున్నటువంటి రాజమండ్రి కాపు సంఘం తరపుని ఏర్పాటు చేసినటువంటి శ్రీ ముద్రగడ పద్మనాభం గారు, అదేవిధంగా జిఎస్ రావు గారి యొక్క సంస్మరణ సభ, వాళ్ళకి